లాస్ట్ 24 అవర్స్‌లో మన ఇండియాలో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్‌ని జస్ట్ 5 మినిట్స్‌లోపే అందరికీ అర్థమయ్యే విధంగా మీ ముందు పెడతా. వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చేశారు గదా! ఇక వీడియోలోకి వెళ్దామా? మహారాష్ట్రలోని బుల్దానా డిస్ట్రిక్ట్ బోండ్‌గావ్, కల్వాడ్ అండ్ హింగ్నా అనే విలేజెస్‌లో మగవారికి, ఆడవారికి, పిల్లలకి మొత్తం అందరికీ సడెన్‌గా హెయిర్ లాస్ అయ్యి బట్టతలగా మారుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జస్ట్ 10 డేస్ లోపే కంప్లీట్ హెయిర్ లాస్ అవుతున్నారంట. ఇలా సడెన్ గా హెయిర్ ఫాల్ అవటానికి ఒక పర్టికులర్ డిసీజా ఆర్ మరేదైనా కారణమా అనేది మిస్టరీగా మిగిలిపోయింది. పాట్నా సిటీలో చెత్తను డంప్ చేసే ప్లేస్ కింద 500 సంవత్సరాల పురాతన శివాలయాన్ని ఇక్కడున్న స్థానికులు కనుగొన్నారు. ఈ టెంపుల్లో పురాతన శివలింగం అండ్ 2 ప్రత్యేకమైన పాదముద్రలు ఉన్నాయి. ఈ టెంపుల్ ఒక ప్రత్యేకమైన లోహ పదార్థంతో కట్టారని, దాని గోడల నుండి నీరు నిత్యం కారుతుందని స్థానికులు చెబుతున్నారు. బెంగుళూరులోని చామరాజ నగర్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో చదువుతున్న తేజస్విని అనే 8 ఏళ్ల పాప స్కూల్ క్యాంపస్‌లో గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. మహారాష్ట్రలో ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోట్‌ను యూజ్ చేస్తున్నారు. ఈ రోబోట్ పేరు ఎస్ఎస్ఐ మంత్ర. రోబోట్‌ను డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ 2017లో తయారు చేశాడు. ఈ రోబోట్ 5 కంటే ఎక్కువ వేరు చేయగలిగిన చేతులతో కూడిన మాడ్యులర్ డిజైన్ ఉంది. ఇది గుండె శస్త్రచికిత్సలో కూడా సహాయపడుతుంది. ఓపెన్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ రోగులకు నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అందిస్తుంది. లైక్ షార్టర్ హాస్పిటలైజేషన్ టైం, ఖచ్చితత్వం కారణంగా నొప్పి అండ్ అసౌకర్యం తగ్గిస్తుంది. పేషెంట్ వేగంగా రికవరీ అవుతారు. తక్కువ బ్లడ్ లాస్ అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇండియన్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాకి మధ్య దుబాయ్‌లో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత తాలిబాన్ మినిస్టర్ ముత్తాకి భారత్ తమకు కీలకమైన మిత్రదేశమని, ఇండియాతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలన కోరుకుంటుందని తెలిపారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఏ దేశానికి ముప్పు కలిగించబోదని హామీ ఇచ్చారు. క్లాసిక్ 1993 జపనీస్ ఇండో మూవీ రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ 4K రీమాస్టర్ విత్ ఎన్హాన్స్డ్ విజువల్స్ అండ్ ఆడియోతో జనవరి 24న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ దాని ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ తో పాటు హిందీ, తెలుగు అండ్ తమిళంలో చూడటానికి అందుబాటులో ఉంటుంది. ఇలాంటి వీడియో నా నుంచి రోజుకి ఒకటి వస్తుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.